ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు 8వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదాం. సామెతలు 8:32. సామెతలు 8. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించి వారు ధన్యులు. చిన్న ప్రార్థన చేద్దామంటే పరిశుద్ధ రామహోన్నతుడ గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ఆయన చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను బిడ్డకు అర్థమయ్యే రీతిలో వివరించడానికి నీ ప్రోత్సాహం చేయండి ప్రభా. నిలబడేది మనుషుడు, మాట్లాడేది నేనన్నావు కనుక మా ప్రభా ఈ యొక్క లేఖన భాగాల నుంచి మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్క మాటలో మీరు నడిపించండి, మీరే సహాయం చేసుకోండి చెప్పని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ రాత్రి నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన వినగలిగే చెవును ప్రతి ఒక్కరికి దయచేసి మీరు సహాయం చేయండి. ఏసునామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. మరలా చదువుతాం. సామెతలు 8:32. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించి వారు ధన్యులు. పిల్లలారా అన్న దగ్గర ప్రతి ఒక్కరు కూడా మీ పేరు పెట్టుకోండి. కావున పిల్లలారా, లేకపోతే విశ్వాసులారా, దేవుని ఎరిగినటువంటి వారులారా ఏం చేయాలండి? నా మాట ఆలకించండి. ఎవరి మాట? నా మాట కాదు. ఎవరి మాట ఆలకించాలి? దేవుని మాట ఆలకించాలి. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఏమని? నా మాట ఆలకించండి. ఏంటంట ఆ మాట? నా మార్గములను అనుసరించి వారు ధన్యులు. ఎవరి మార్గాన్ని అనుసరించాలి? దేవుని మార్గాన్ని అనుసరించాలి. ఆయన మార్గాన్ని అనుసరించేవారు ఎవరంటండి? ధన్యులు. ధన్యులు అంటే గొప్పవారు. దేవుని యొక్క మార్గాన్ని అనుసరించేవారు ఎవరై ఉండాలి? గొప్పవారు అవుతారంట. అంటే ఎలాంటి వాళ్ళు ఆయన మార్గాన్ని అనుసరించాలి? ఎలాంటి వారు ఆయన మార్గాన్ని అనుసరిస్తే గొప్పవారు అవుతారు? ఆయన మాట వినేవారు, ఆయన మాటకు లోబడేవారు, ఆయన మాటను పాటించేవారు. ఆయన మాటని ఎవరైతే వింటారో వాళ్ళు ఎవరవుతారంటండి? గొప్పవారు అవుతారంట. హల్లెలూయా. చదువుదాం చూడండి. కీర్తన 25:12. కీర్తన 25:12. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఏం బోధిస్తాడంట అంటే భయము భక్తి కలిగినటువంటి వారు కోరుకునేటటువంటి మార్గం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏ మార్గాన్ని కోరుకుంటారు చెప్పండి? ఏ మార్గాన్ని కోరుకుంటారు? మంచి మార్గాన్ని కోరుకుంటారు. చెడు మార్గాన్ని అయితే కోరుకోరు. కానీ దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారికి దేవుడు అంట మంచి మార్గాన్ని బోధిస్తాడంట, మంచి మార్గంలో వాళ్ళని నడిపిస్తాడంట. హల్లెలూయా. కానీ ఈ దినాల్లో మంచి మార్గానికి బదులు ఎక్కువగా ఏ మార్గం కోరుకుంటున్నారండి? చెడు మార్గం, నాశనానికి వెళ్ళే మార్గం, పాతాళానికి వెళ్ళే మార్గం, మరణానికి వెళ్ళే మార్గాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. కానీ మంచి మార్గాన్ని ఎవరు కూడా కోరుకోవట్లేదు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం అయితే ఏం సెలవిస్తుంది? ఆయన మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు గొప్పవారు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. తర్వాత చదువుదాం చూడండి. సామెతలు 5:21 చదువుతాం. సామెతలు 5:21. నరుని మార్గములు యెహోవా ఎరుగును, వాని నడతలన్నీ ఆయన గుర్తించును. హల్లెలూయా. నరుని యొక్క మార్గం ఎవరు చూస్తున్నారు?
దేవుడు చూస్తున్నాడు. ఏ మార్గంలో వెళ్తున్నాడో దేవుడు చూస్తున్నాడు. మంచి మార్గంలో వెళ్తున్నాడా, చెడు మార్గంలో వెళ్తున్నాడా, వానికి ఏ మార్గం ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్తున్నాడు అది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూస్తున్నారా? మనుషులకి తెలుసా? తెలియదు. ఎవరు ఏ మార్గంలో వెళ్తున్నారో మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం అంతా చూస్తూనే ఉన్నాడండి. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు నేను ఏ మార్గంలో వెళ్తున్నానో ఎవరికి, భర్త అనుకుంటాడు నేను ఏ మార్గంలో వెళ్తున్నానో నా భార్యకి తెలియదు, నేను ఏ మార్గంలో వెళ్తున్నానో నా భర్తకి తెలియదు, నేను ఏ మార్గంలో వెళ్తున్నారో నా తల్లిదండ్రులకి తెలియదని రకరకాలుగా అనుకుంటా ఉంటారండి. కానీ ఎవరు ఏ మార్గంలో వెళ్తున్నారో ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూడట్లేదని మనం అనగలమా? ఆయనకు మరుగైంది ఏదైనా ఉందా? ఏది లేదు. మనుషులకైతే మరుగు చేయబడదేమో, కానీ దేవునికి మాత్రం ఏది కూడా మరుగు అనేది చేయబడదు అన్నమాట. హల్లెలూయా. అందుకని మన యొక్క మార్గాన్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చదువుదాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను చూసి విచారించుడి. చాలండి. పురాతనమైన మార్గం అంటండి. పురాతనమైన మార్గం అంటే ఏంటి? మనం వెళ్ళేటటువంటి ఒక మార్గంలో మనం నిలబడి, ఒక రోడ్డు మీద నిలబడి ఎటెళ్ళాలి, ఎటు వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేయాలంటండి. ఆలోచన చేసి మంచి మార్గంలో వెళ్తాం, కానీ చెడు మార్గంలో వెళ్తామా? వెళ్తానికి ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒక దగ్గర 2 రోడ్లు కలిసి ఉన్నాయండి. మనం వెళ్ళాల్సింది ఎటు వెళ్ళాలని ఆలోచించి నిలబడి కాసేపు ఆలోచించి ఇటు వెళ్తే బాగుంటుందా, ఇటు వెళ్తే బాగుంటుందా, ఎటు వెళ్తే మనం వెళ్ళాల్సిన మార్గానికి వెళ్తామని చెప్పేసి నిలబడి ఆలోచన చేసి ఇటు వెళ్తే బాగుంటుందిలే, మనం అనుకున్న దగ్గర వెళ్తాం అనుకుని ఆలోచన చేసి ఏం చేస్తారు? ఆ మార్గాన్ని విచారించి వెళ్తారనమాట. ఎటు వెళ్తే మేలు కలుగుద్ది, ఎటు వెళ్తే మంచిగా ఉంటుంది, మనకి మంచి జరిగిద్ది అని అక్కడ నిలబడి ఆలోచించి ఒకవేళ మనకు తెలియదు అనుకోండి, ఎవరైనా వెళ్తుంటే అనిపిసి ఇదిగో అబ్బాయి బాబు నేను ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్తే ఈ ఊరు వెళ్ళొద్దా అని చెప్పేసి అడుగుతాం కదా. తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం అనమాట. అట్లాగే మంచి మార్గం ఏదో తెలుసుకొని మేలు కలిగే మార్గం ఏదో ఆలోచించి దాంట్లో వెళ్ళండి అని చెప్పి దేవుని వాక్యము చెప్తుంది అన్నమాట మనకి. హల్లెలూయా. కాబట్టి మనం ఏ మార్గంలో నడుచుకోవాలి? ఇప్పుడు ఏ మార్గంలో వెళ్ళాలి? మనం మేలు కలిగే మార్గంలో వెళ్ళాలి. ఈ దినాల్లో మేలు కలిగే మార్గాల్ని ఎవరు కూడా ఎంచుకోవట్లేదండి. కీడు కలిగించే మార్గంలో వెళ్ళాలని ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు మనుషులు. కానీ దేవుని వాక్యం అయితే మేలు కలిగే మార్గం ఏదో అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు ఏం కలుగుతుందంటండి? నెమ్మది కలుగుతుందంట. హల్లెలూయా. దేవుని యొక్క మార్గంలో మనకేం కలుగుతుంది? 1 మేలు, 2 నెమ్మది. అదే కీడు కలిగించే మార్గంలోకి వెళ్తే ఏం కలుగుద్ది? 1 నష్టం కలిగిద్ది, 2ది కీడు కలిగిద్ది, లేకపోతే ఏదో ఒక నష్టం జరుగుద్ది అన్నమాట. అందుకని దేవుని యొక్క వాక్యము మేలు కలిగే మార్గం ఏదో ఆలోచించి దాంట్లో నడుచుకోండి అని చెప్తుందండి. హల్లెలూయా. చదువుదాం. చూడండి, కీర్తన 37:5 వచనం చదువుదాం. కీర్తన 37:5.
కీర్తన 37:5. ఈ మార్గం ఈ మార్గం యెహోవాకు అప్పగింపుము. అప్పగింపుము, నీవు నీవు ఆయనను ఆయనను నమ్ముకోము. ఈ మార్గాన్ని ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. నువ్వు చేసే నువ్వు ప్రయాణం చేసే ఈ మార్గాన్ని ఎవరికి అప్పచెప్పాలండి? దేవునికి అప్పచెప్పాలి. ఇది నాకు తెలిసిన మార్గమేగా, ఇది నాకు తెలిసిన ఊరేగా, ఇది తెలిసిన రూటేగా, రోజు వెళ్తున్నాగా వస్తున్నాగా, ఏమవుతులే అని చెప్పి ఎలా పడితే అలాగే వెళ్తావా? వెళ్తే నష్టం జరగచ్చు, ఏదో ఒక ప్రమాదం జరగచ్చు. కాబట్టి నీ మార్గాన్ని ఎవరికి అప్పచెప్పాలి? యెహోవాకు అప్పచెప్పాలి. తర్వాత ఏం చేయాలి? ఆయన మీద ఆయనని నమ్ముకోవాలి. నన్ను క్షేమంగా నడిపించాయా, నేను వెళ్ళే మార్గం సరైనది కాదు, నా ప్రయాణాన్ని నీకు అప్పగిస్తున్నానని అని చెప్పి మన యొక్క మార్గాన్ని ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఈ దినాల్లో ఎక్కువగా నాశనానికి వెళ్ళే మార్గాన్ని ఎంచుకుంటున్నారు, పాపానికి వెళ్ళే మార్గాన్ని ఎంచుకుంటున్నారు, దుష్టుల మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మంచి మార్గంలో నడవటానికి ఎవరు కూడా ఒప్పుకోవట్లేదండి. హల్లెలూయా. కానీ దేవుని యొక్క మార్గంలో నడిస్తే కనుక మేలు కలిగింది, తర్వాత నెమ్మది కలుగుతూ ఉంటుంది. చదువుదాం. కీర్తన 139:24 వచ్చినట్టు కూడా చదువుదాం. చూడండి, కీర్తన 139:24 వచ్చింది. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. హల్లెలూయా. ఏ మార్గం ఉందంటే మనలో, మనుషుల్లో ఏ మార్గం ఉంది? దేవునికి ఆయాసకరమైన ఇష్టం లేనటువంటి మార్గాన్ని మనం ఎంచుకొని ఆ మార్గంలో నడుస్తూ ఉన్నాము. అందుకే భక్తుడు దావీదు అంటున్నాడు, నాలో నీకు ఇష్టం లేనటువంటి మార్గంలో నేనేమైనా నడుస్తున్నానేమో ఒకసారి చూడయ్యా, చూసి నన్ను ఆ మార్గంలో నుంచి తప్పించి నీ మంచి మార్గంలో నన్ను నడిపించు అని చెప్పి దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడండి. మనమైతే అలా అడుగుతామా? ఏదో ఒకటి ఏ మార్గం లేదా లేదు, మనం వెళ్ళాల్సిన ఊరే ఏ రూట్ వెళ్ళినా వచ్చేస్తుంది, ఎట్లా వెళ్తే ఏమవుతుంది అని చెప్పేసి మనమైతే చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం అయితే చూడండి ఏం చెప్తుందో. ఆయాస్కరమైన మార్గం ఉందంట మనలో, ఆయనకి ఇష్టం లేనటువంటి మార్గం. ఆయనకి ఇష్టం లేని మార్గాల్లో కూడా మనం ప్రయాణం చేస్తున్నాం మేము కదా. చేసేవాళ్ళు లేరంటారా? ఉన్నారు. అందుకనే దేవుని యొక్క వాక్యము రాసి ఉంచారనమాట. కాబట్టి చదువుదాం. చూడండి, యోహాను సువార్త 14:6 చదువుదాం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు. ఏ మార్గంలో? జీవ మార్గం అండి, జీవ మార్గం. ఎవరైతే జీవ మార్గంలో ప్రయాణం చేస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? తండ్రి దగ్గరికి వెళ్తారంట. ఎవరి ద్వారా? యేసు ద్వారా. యేసు ద్వారా ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దేవుని యొక్క మార్గానికి వెళ్తారు, దేవుని దగ్గరికి వెళ్తారండి. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఎంతగానో హెచ్చరించబడ్డామండి. ఆయన యొక్క మార్గాన్ని మనము మర్చిపోకూడదు, ఆయన యొక్క మార్గాన్ని మనము విడిచిపెట్టకూడదు, ఆయన యొక్క మార్గంలో మనము నడుచుకోవాలండి. దేవుని యొక్క మార్గంలో
నడుస్తుంటే వారు ధన్యులు అవుతారు. తర్వాత వారికి మేలు కలుగుతుంది, తర్వాత నెమ్మది కలుగుతుంది. అందుకని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఈ దినాన ఏ మార్గంలో నడుచుకోవాలో, ఎలా నడుచుకోవాలో, ఎట్లా నడుచుకోవాలో కూడా మనం ఈ దినాన దేవుని యొక్క వాక్యంలో నుంచి మరి కొన్ని మాటలు మనము చదువుకున్నాము. దేవుని యొక్క మాటలను మన హృదయాలలో దాచుకొని ఏం చేయాలి? పదే పదే నెమరు వేసుకుంటూ ఉండాలి, మర్చిపోకూడదు. ఇప్పుడు చెప్పింది అప్పుడే మర్చిపోతే మనకి ఏమి కూడా గుర్తుండనే. ప్రతి వారం ఈ వారం ఏ వాక్యం చెప్పారు, వచ్చే వారం ఏ వాక్యం చెప్తారు, పోయిన వారం ఏం చెప్పారు, ఇవన్నీ కూడా మన హృదయంలో దాచుకోవాలన్నమాట. ఇప్పుడు అప్పుడే మర్చిపోవడం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కొన్ని రోజులు పోతేనట్ట వాక్యం మన దగ్గర ఉన్నది కాబట్టి ఈ హృదయంలో ఉన్న వాటన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. మనం ఏమేమి మార్గం గురించి ఏం చెప్పారు, రాకడ గురించి ఏం చెప్పారు, దాని గురించి దీని గురించి అన్నీ కూడా మనము ఇక మన హృదయంలో నుంచి ఒక్కోటి గుర్తు చేసుకుంటూ ఉంటామే. కానీ బైబిల్ చదువుకోవడానికి ఉండదు, చెప్పడానికి ఏముండదో, ఏమి కూడా ఉండదు అనమాట. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడ రాసుకోవాలి? హృదయం అనే పలక మీద. ఇప్పుడైతే బుక్కుల్లో రాసుకుంటామేమో, కానీ బుక్కుల్లో రాసుకున్నాయి కొన్ని రోజులకి మన చేతుల నుంచి తీసేయబడతాయి. అదే హృదయంలో రాసుకుంటే అదే తీసేస్తారా? అది తీయటానికి కుదరదు. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మన యొక్క హృదయాలలో దాచుకోవాలండి, మన హృదయాల మీద రాసుకోవాలండి. వాటిని మర్చిపోకుండా ఎప్పటికప్పుడే కంఠస్థంగా పెట్టుకోవచ్చు. కంఠస్థంగా పెట్టుకుంటే ఇంకా గుర్తుంటాయి మనకి. లేదంటే రాసుకున్నాం అనుకోండి, చదువుతా ఉంటే గుర్తొస్తాయి. అలా కాకుండా దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా మన హృదయాల్లో దాచుకొని నెమరు వేసుకుంటూ అప్పుడప్పుడు వాటన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ దేవుని వాక్యాన్ని మర్చిపోకుండా ఈ హృదయాల్లో భద్రపరచుకోవాలని ఈ నా మాటను ముగిస్తున్నాను. దేవుడు ఈ యొక్క వాక్యం మీ హృదయాలలో దీవించుగాక. ఆమేన్.